దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవుడు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందాం. ఈ దినపు వాగ్దానము, నా దాగుచోటు నీవే. కీర్తన 32 అధ్యాయము 7వ వచనం మాత్రమేగా అంటారు. నా దాగుచోటు అంటే దేవుడి తప్ప మనకు ఎవరు లేరు. మనం ఎక్కడన్నా సమస్య వచ్చినప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళామనుకో, దేవుడి సన్నిధి మనకి ఆదరణ ఇస్తుంది. అందుకే రాసిన భక్తుడు, శ్రమలో నుండి నువ్వు నన్ను రక్షించదు, విమోచన కాలంతో నువ్వు నన్ను ఆవరించదు. మొదట ఆయన దగ్గరికి వెళ్తే ఏమంటారు? శ్రమలో నుండి మనల్ని రక్షిస్తాడు, తర్వాత విడిపిస్తాడు, మనం బంధకాల నుంచి విడిపిస్తాడు, సమస్యల నుంచి విడిపిస్తాడు దేవుడు. కాబట్టి నా దాగు చోటు నువ్వంటే దేవుడే మన చోటు. మనం ఎక్కడ దాక్కుంటాం? దేవుడి దగ్గర దాక్కుంటాం. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, పెద్ద దగ్గర చెప్పుకుంటాం. కానీ భక్తులు అంటున్నాడు, నా దాగు చోటు నీవే, నీవు నన్ను రక్షించదు, శ్రమలో నుండి రక్షించదు. మన శ్రమలు ఉన్నప్పుడు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు రెక్కల చాటు మనకు ఆశ్రయం ఉంటుంది, నేడు ఉంటుంది. కాబట్టి మనల్ని ఆయన కాపాడుతాడు, రక్షిస్తాడు. అలాగే ఇంకోటి ఏమన్నా, విమోచన కాలంతో నువ్వు నన్ను ఆవరించావు. విమోచన, మనకున్న సమస్యలను విడిపిస్తాడు. గానంతో మనం ఆయన మనల్ని ఆవరించడు, మనలో ఆయన ఆవరించడు, మనం పట్టుకుని ఉండాలి ఆయన. అందుకే భక్తులు నా దాగు చోటు నీవే, కుమారుడా, నువ్వు నా దగ్గరికి వస్తే నీ శ్రమలను విడిపిస్తాను, నువ్వు విడిపించి రక్షించి నీకు విమోచనించి సంతోషంగా ఇస్తాను దేవుడు. ఏదైనా శ్రమలో ఉన్నావేమో, ఎవరి దగ్గరికి వెళ్ళు, బ్రతిమాత్రం మనుషుల దగ్గర బ్రతిమాత్రమేమో, దేవుని దగ్గర సన్నిధికి వెళ్ళు. దేవుని రెక్కల చాటు నీకు ఆశ్రయం నేడదు. కాబట్టి అక్కడ నీకు నీ శ్రమలన్నిటిని ప్రభు సన్ని మొరపెట్టినప్పుడు నేను రక్షిస్తాడు, అలాగే విమోచిస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, నెమ్మదిస్తాడు. కాబట్టి ఇది నా వాగ్దానం. సహోదరుడా, సహోదరి, నువ్వు మనుషుల వైపు చూస్తున్నావు, మనుషుల దగ్గరికి దాక్కుంటున్నావు, దేవుడి దగ్గరికి దాక్కుంటే దేవుడే నీకు సహాయం చేసిన గాక. ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడు నిన్ను కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు నా ఏర్పించండి. ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ర ప్రభుగాలేసి నీకు వందనాలు. ఇదిగోనైనా మరొక నూతన దినం దయచేసి దినమంతా మమ్మల్ని మా చేతి పనులు దీవించండి. మీళ్ళ బ్రతుకుల్లో జయాన్ని విజయం దయచేసి దుష్టుడు సాతాను మమ్మల్ని ఆటంకపరచు, మా చుట్టూ మీకు కంచి, మా పని భారం ఒత్తిడి లేకుండా సహాయించండి. ఏదైనా ఎవరైనా బలహీనంగా బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలో కూడా ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థలో విడుదల దయచండి. అప్పుడు బంధకాలు విడిపించండి, తాగుడు వ్యసనాలు దూరపరచండి. ఏదైనా పుట్టినరోజు పిల్లల రోజు దీవించి ఆశించి ప్రభు చూపించండి. మిమ్మల్ని మహింపరచుకొని మీకు మహిమకరంగా జీవించి ప్రభు దయచేయండి. మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించిన గాక. ఆమేన్. లో బ్యాటరీ వచ్చిందండి. అగ్గినా